ఇది ఎడవెల్లి ఐకేపీ సెంటర్ పరిస్థితి. ఇది మేజర్ గ్రామ పంచాయతీ మండలంలోనే దాదాపు కొన్ని వేల మంది రైతులు మరి ఐకేపీ సెంటరు మరి నిర్వాహకులని మరి ఇప్పుడే అడగగా అమ్మ నీ పేరు తల్లి దశరథ ముత్తమ్మ అధ్యక్షురాలు. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈరోజు అంటే ఈ 2 రోజులు వర్షం అనుకూలించడం వల్ల దాదాపు 50-60 మంది రైతులది మ్యాక్చర్ వచ్చింది. అంటే ఆ అందాజగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇప్పుడు మ్యాక్చర్ వచ్చిన రైతులది దాదాపు 20 లారీలు అవుతుంది. అంటే వాళ్ళు 3 లారీలు 4 లారీలు పెట్టుకుంటే ఈ మ్యాచర్ వచ్చిన రైతులదే ఇంకా దాదాపు వారం రోజులు పడుతుంది. అంటే మళ్ళీ ఉన్నటువంటి ఇంకా వందలాది మంది రైతుల పరిస్థితి ఏంది, మళ్ళీ ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోతే అంటే మిల్లర్లు లారీ లోడ్ చేసి పంపిస్తే ఇప్పుడు 3 రోజులు అక్కడ ఇంతవరకు అది అన్లోడ్ కాలేదని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మిల్లర్ల వైఫల్యం కళ్ళారా అవపడుతుంది. వెంటనే దయచేసి జిల్లా అధికారులు కలెక్టర్ గారు మరి మిల్లర్లను పిలిపించి వెంటనే మాట్లాడి ఏదైతే రైతు ధాన్యం అయితే వస్తుందో ఆ లారీలను ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకొని మరి ఐకేపీ సెంటర్లకి మరి లారీలు పంపించినట్టయితే మరి కనీసం కొంతవరకన్నా రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మరి దయచేసి మరొకసారి కోమరెడ్డి వెంకరెడ్డి మంత్రి గారు మరి నియోజకవర్గ ప్రజలు నిన్ను కళ్ళలో కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ 5 సార్లు నిన్ను గెలిపించి ఈరోజు రాష్ట్ర మంత్రిగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నావు. మరి నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వెంటనే ఇప్పుడున్నటువంటి ధాన్యాన్ని వారం 10 రోజులలో అన్ని ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయమని చెప్పేసి